నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి లక్ష్మీనాయుడు హత్య కేసు ఏదైతే ఉందో, హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి తాను ఫార్చునర్‌తో గుద్దేసి, రాడ్డుతో దాడి చేసి, ముగ్గురు అన్నదమ్ముల మీద దారుణంగా ఒకరు చనిపోయి, ఇద్దరు గాయాల పాలై ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపు సంఘాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. వాళ్ళు బయటకొచ్చారు. చాలా ఘాటైన విమర్శలు చేస్తూ ఉన్నారు. నేరుగా జనసేన అధ్యక్షుని టార్గెట్‌గా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అంటే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇక్కడికి వచ్చి గుద్దేసి చంపేసి ప్రాణాలు పోతున్నాయని చూస్తూ ఉంటారా? ఓట్లు మాత్రం వేయించుకున్నారు. అసలు దీనికోసమా మేము ఓట్లు వేసింది? ప్రాణాలు పోతూ ఉన్న చూస్తూ ఉంటారని చెప్పి డైరెక్ట్‌గానే ఫైర్ అవుతూ ఉన్నారు. ఇది డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న సర్కార్‌కి ఇబ్బందిగానే ఉంది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బందికర పరిణామాలు వచ్చాయి. దాన్ని వాళ్ళు చక్కబరుచుకోవడం కోసం ఇటు టీడీపీ కూడా రంగంలోకి దిగింది. దిగి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారితో పాటు మంత్రి నారాయణ గారిని అండ్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని వీళ్ళని పంపించారు అక్కడికి. పంపించి ఆ లక్ష్మీనాయుడు వాళ్ళ భార్య అమ్మాయితో మీడియా సమావేశంలో మాట్లాడించారు. పాపం ఏం మాట్లాడుతుందో అమ్మాయికి కూడా వీళ్ళు చెప్పినట్టున్నారు, అది ఇది మాట్లాడారు, కానీ ఆ అమ్మాయి మాట్లాడలేకపోయింది. ఏం మాట్లాడుతున్నారు పాపం అమ్మాయి కూడా అర్థం కాలేదు. ఒక భర్తను కోల్పోయారు. భర్తను కోల్పోయింది అమ్మాయి. మరో పక్క ఇంకా మొత్తం నాయకులు వాళ్ళు వీళ్ళు వాళ్ళ ఇంటికి అయితే చుట్టారు, రకరకాల పరామర్శ పేరుతో అంతా ఇంకా ప్రభుత్వం వైపు నుంచేమో దీన్ని చక్కబెట్టుకునే ప్రయత్నాలు. ఈ క్రమంలో నిన్న దీపావళి విషెస్ పేరుతో ఉప ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. దిగి మన నరకాసులు మారీచుల రూపులు మార్చారు. కులాల మధ్య గొడవలు పెడతారు, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు వాటిలో పడకూడదు, ఆ ఉచ్చులో పడకూడదు అని చెప్పి మొత్తం మీద తనకు ప్రధానంగా ఒక సామాజిక వర్గం ఓటు బ్యాంకే ప్రధాన బలం కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి హత్యకు గురి కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన సంఘాలు ప్లస్ కొందరు మేధావులు రకరకాల వాళ్ళు చాలా గట్టిగా నోరు విప్పుతూ ఉన్నారు కాబట్టి అది తనకు డ్యామేజు. తన నెక్స్ట్ 15 సంవత్సరాలు ఎవరినైతే అధికారంలో ఉండాలని టీడీపీని భావిస్తున్నారో ఆ టీడీపీకి ఇబ్బందే. అందుకని చెప్పి ఆయన నిన్న దీపావళి మెసేజ్ రూపంలో రంగంలోకి దిగారు. అండ్ ఈరోజు జనసేన పార్టీ ఏమంటారు, జెన్యూన్ అకౌంట్స్ నుంచి కొన్ని పేరెన్నికన్న సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కూడా కొన్ని పోస్టులు డైరెక్ట్గా దర్శనమిస్తూ ఉన్నాయి. ఏమని, బాస్ రంగంలోకి దిగారు, అంటే వాళ్ళకి బాస్ అంటే జనసేన అధ్యక్షుడు బాస్ రంగంలోకి దిగారు. ఈ నెల్లూరు లక్ష్మీనాయుడు హత్య చుట్టూ ఏదైతే ఉందో నెల్లూరు జిల్లాలో దాని చుట్టూ కొందరు జనసేన పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడాన్ని ఆయన అసలు డైజెస్ట్ చేసుకోవట్లే. పార్టీకి చెడ్డ పేరు వస్తుంది వాళ్ళ వల్ల అని 1000 ఓట్లను కూడా ప్రభావితం చేయలేని వాళ్ళు ఏది నోరు తెరిచి మాట్లాడేది, మీరొద్దు మీ ఓట్లు వద్దు మీరు కట్టకట్టుకొని పోండి అని చెప్పి సీరియస్ అవుతున్నారు అని. దీని మీద ఒక కమిటీ నియమించారు అని. దీపావళి అయిన 3 రోజుల్లో కమిటీ క్షేత్రస్థాయికి వెళ్ళి విచారణ చేసి నివేదిక ఇస్తుంది ఆయన. కానీ ఇదంతా కానీ కులాల మధ్య గొడవలు పెట్టే విధంగా కొందరి ప్రవర్తన ఉంది అని, ఇటువంటిది ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అని, అంటే మొత్తం మీద తాను రంగంలోకి దిగి ఈ వేడి మరింత పెరగకముందే కొందరిని కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగానే సరే రాజకీయంగా వాళ్ళకి డ్యామేజ్ కలుగుతుంది అన్నప్పుడు ఏదో ప్రయత్నం చేయకుండా ఉండరు. బట్ ఏ మాటకు ఆ మాట వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇది అంత డ్యామేజ్ అంటే అంత పెద్ద ఎత్తున ఇంకా ఎక్కువ చర్చకు దారి తీయలేదేమో, మరింత ఉద్రిక్తతలకు దారి తీయలేదేమో. పొరపాటున ఇంకా వేరే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏమైనా జరిగి ఉండింటే బాబోయ్ భూగోళం బ్రహ్మాండం బదులైపోయేది. కారు ముందరెక్కి కూర్చొని కాదు, టాప్ మీద ఎక్కువ కూర్చొని మామూలు కూర్చొని కదా నిలబడిపోయేవాళ్ళు. ఆ పక్క ఈ పక్క ఇంకా 2 కార్లు పోయి తాళ్ళు పట్టుకొని ఆ పక్క ఈ పక్క ఇట్లా తాళ్ళతోటి ఆ కారు పైన నిలబడి ఇట్లా పట్టుకొని పోయేవాళ్ళు. మీకు అనుమానమే అక్కర్లేదు. డెఫినెట్లీ అంత చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కులాల మధ్య కొట్లాట కాదు, అది కాదు, ఎవరు కులాల మధ్య కొట్లాట పెట్టే ప్రయత్నాలు చేయకూడదు. అటువంటి సున్నిత సమస్యలు ఎవరు కూడా ఏమంటారు రెచ్చగొట్టకూడదు. మనం ఎవరు దాటిని కాదనం. అదే సమయంలోనే మనకు అనుకూలమైనప్పుడు విచ్చలవిడి రాజకీయం చేసి అనుకూలంగా లేనప్పుడు మాత్రం నీతులు చెబుతామంటే ఫాలో అవ్వడానికి కింద జనం కూడా సిద్ధంగానే ఉండాలి కదా. ఏదైనా సరే ఈయనైతే దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసం రంగంలోకి దిగాడు. మరి ఎంతవరకు డ్యామేజ్ కంట్రోల్ చేస్తారో ఏంటో చూడాలి.